హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తాళి చేయబోతున్నామండి. పూజా తాళి యూజింగ్ రెసిన్ ఆర్ట్. నేను యూజ్ చేసేది ఎపాక్సీ రెసిన్ అండి. సో, ఇది 3:1 రేషియోలో మిక్స్ చేసుకోవాలి. హార్డనర్ అండ్ రెసిన్. ఇవన్నీ దానికి పిగ్మెంట్స్. సో, ఫస్ట్ మనం 3:1 రేషియోలో రెసిన్ అండ్ హార్డనర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే రేషియో కరెక్ట్‌గా చూసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కలర్ తీసుకోవాలి. బట్ చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ మనం ఎలాంటి చేయబోతున్నాం అంటే చిన్నదా, పెద్దదా దాన్ని బట్టి మనం మిక్స్ చేసుకొని కలర్స్ యాడ్ చేసుకోవాలి. సో, ఇది పూజా తాళి కాబట్టి నేను రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్ తీసుకుంటున్నాను. సో, ఇలా సెపరేట్ కప్స్‌లో మనం కలర్స్ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే రేషియో కరెక్ట్‌గా ఉండాలి. కలర్ కంపల్సరీ 3-5 మినిట్స్ మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ నేను రెసిన్‌లో గోల్డ్ ఫాయిల్ మిక్స్ చేసుకున్నానండి. సో, ఫస్ట్ నేను బోర్డర్స్‌కి మౌల్డ్‌లో ఫస్ట్ బోర్డర్‌కి ఇది వేసుకుంటున్నా ఔటర్ లేయర్‌గా గోల్డ్ ఫాయిల్‌తో. సో, మనం ఏంటంటే ఎండింగ్స్‌కి మన రెసిన్ వెళ్ళిందా లేదా అని చూసుకోవాలి. సో దట్ మనకి ఆ షేప్ రావడానికి. అండ్ నెక్స్ట్ నేను రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. సో, కలర్ చాయిస్ మన ఇష్టం. బట్ ఇది పూజకి కాబట్టి అండ్ ఇందులో నేను పర్ల్ మెటాలిక్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం షైనింగ్ వస్తుంది కాబట్టి. సో, మనకు కావాల్సిన డిజైన్‌లో మనం మిక్స్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ కూడా తీసుకోవచ్చు. దీనికి నేను పర్ల్స్ వేసుకుంటున్నానండి. మనం ఏదైనా వేసుకోవచ్చు. సో, రౌండ్‌గా వేసుకోవచ్చు, అన్‌ఈవెన్‌గా వేసుకోవచ్చు. మనం తీసుకునే డిజైన్‌ని బట్టి వేసుకోవచ్చు. నేను పై వైపు వేయట్లేదు. ఎందుకంటే నేనక్కడ ఒక ప్యాటర్న్ అనుకున్నాను కాబట్టి. సో, దీనికి సెంటర్‌లో గణేశుడిది మెటాలిక్ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. అండ్ పైన పసుపు, కుంకుమ వేసుకోవడానికి బౌల్స్ లాగా పెట్టుకుంటున్నాను. అండ్ సైడ్స్‌కి ఇలా లీవ్స్ లాగా మెటాలిక్ లీవ్స్ పెట్టుకుంటున్నాను. సో, అది దానికి స్టిక్ అవ్వాలంటే మళ్ళీ మనం రెసిన్ యూజ్ చేసి స్టిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మళ్ళీ మనం రెసిన్ మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ పొజిషన్స్ చూసుకోవాలి. ఎక్కడ ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. సో, ఇలా కింద
మనం గ్లూ ఎలా స్టిక్ చేసుకుంటే అలా ఫస్ట్ రెజిన్ పెట్టేసి మనం పొజిషన్ సెట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మన లీవ్స్ అండ్ బౌల్స్ ఉన్నాయి కదా! అది కూడా అలాగే పెట్టుకోవాలి. సో, ఈ పసుపు, కుంకుమ మనం అలాగే వదిలేయొచ్చు. బట్ నేను దీని సరౌండింగ్ అంటే రౌండ్‌గా పర్ల్స్ స్టిక్ చేస్తున్నాను. సో, ఈ స్టిక్ చేసేటప్పుడు నార్మల్‌గా గ్లౌస్ వేసుకొనే చెయ్యాలి. మనకి రెజిన్ చేతికి అంటుకోకుండా చూసుకోవాలి. ఐదర్ ఏదైనా స్టిక్‌తో గానీ, లేదంటే గ్లౌజెస్ వేసుకొని మాత్రమే స్టిక్ చేయాలి. సో, అలాగే లీవ్స్ కూడా స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసే ముందు 24 అవర్స్ దీన్ని డ్రై అవ్వనివ్వాలి ఫస్ట్ లేయర్. తర్వాతే మనం ఏవైనా స్టిక్ చేసుకోవాలనుకున్నవి స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనం ఏవైతే స్టిక్ చేసుకున్నామో దాని మీద కూడా రెజిన్ పోర్ చేసుకొని దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పసుపు, కుంకుమ వాటి మీద కూడా నేను రెజిన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కలర్ షేడ్ అవ్వకుండా మనకి షైనీ లుక్‌తో ఉంటుంది. సో, ఈ హోల్ ప్రాసెస్‌లో మనం మాస్క్ అండ్ గ్లౌజెస్ యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే రెజిన్ ఇన్‌హేల్ చేయడం కూడా మంచిది కాదు. ప్రాసెస్ అయ్యి డ్రై అయిన తర్వాత ప్రాబ్లమ్ ఉండదు. బట్ ప్రాసెస్ జరిగేటప్పుడు రెజిన్ ఇన్‌హేల్ చేయకూడదు. సో, ఇది మళ్ళీ మనం చేశాక 24 అవర్స్ తర్వాత డ్రై అయిన తర్వాత ఇలా అన్‌మోల్డ్ చేసుకోవాలి. సో, నేనిది రాఖీ కోసం చేసుకున్నాను. సో, ఇది నార్మల్ పూజకి యూజ్ చేసుకోవచ్చు. రాఖీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. I hope you like this video. Please do like, share and subscribe to my channel. And thanks for watching.